महाराजा గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద రాజాధిరాజాయ ప్రసన్న सिद्धरस् राजकीय अधिकार अभिरुद्रस्तु मनोवांच बल सिद्धरस् शत्रु विनाश नाशनाथ इष्टकाम्यार्थ बल सिद्धरस् गंगा नम्म भोजराज स्वामी देवता अनुग्रहभद्रस् इष्टकाम्यार्थ बल सिद्धिरस् मनोवांच शिवगोत्रस्य रहमान नाम देश सकुटुंब भाईराज वेंकटेश बाबू नाम देश बल सिद्धिरस् इष्टकाम्यार्थ चंडी नामदेश मीना नामदेश सकुटुंब भाईराज्य शरीर आरोग्य बल सिद्धरस् इष्टकाम्यार्थ बल सिद्धरस् शिवगोत्रस्य मुजिबुर మరి వినాయక చవితి వెళ్ళిన తర్వాత ఏదైతే గంగానమ్మ సంబరాలు చేసుకుంటారో ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో వివిధ డివిజన్లో మరి గంగానమ్మ సంబరాలు మరి అంతా కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఇక్కడ 35-40 డివిజన్లకు సంబంధించి గంగానమ్మ అమ్మవారి సంబరాలకి రావడం జరిగింది. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం 6 కాడ నుంచే గంగానమ్మ గారిని స్నానం చేసి అన్నీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. అంతే ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి అందరూ అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి ప్రతి వాడలో కూడా ఇంచుమించుగా ఇవాళ 15-16 డివిజన్లో గంగానమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ బాగుండాలి, ఆ గంగానమ్మ దీవెనలు ప్రజలందరికీ ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కూడా ఆ గంగానమ్మ సంబరంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరికీ ఉండి అందరూ కూడా 2024 సంవత్సరం నుంచి ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. స్థానికంగా ఏలూరు నగరంలో మరి సుమారు 20-25 డివిజన్లో అమ్మవారి జాతరలో అమ్మవారి స్నానాలు చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు వారు చంటి గారు అట్లాగే మేమందరం కూడా మరి ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారి గంగనమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని స్థానికులు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆచారం ఏంటంటే పూర్వం నుంచి కూడా మరి ఏలూరు నగరానికి గంగనమ్మ అమ్మవారు మరి ఎటువంటి పొలిమేరలో నుంచి కానివ్వండి, ఊరు బయట నుంచి కానివ్వండి, చెడు గాలి ఏది కూడా నగరంలోకి ప్రవేశించకుండా, దుష్టశక్తులు ఏది కూడా నగరంలోకి ప్రవేశించకుండా అమ్మవారు కాపలా కాస్తూ ఉంటారు. గంగనమ్మ అమ్మవారు ఏలూరు నగరానికి మరి కాపలా కాస్తూ ఉంటారని చెప్పేసి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారము. నగరంలో ఉన్నటువంటి నివసించేటువంటి పిల్లలు ఎవరికి కూడా మరి అంటువ్యాధులు కానివ్వండి, జ్వరాలు అట్లాంటివి ఏమీ రాకుండా ఈ అమ్మవారు చల్లగా కాపాడుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి ఈ పూజలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు నగరం అంతా కూడా అమ్మవారి జాతరలు చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా మరి అమ్మవారికి పూజలు చేసి ప్రార్థనలు చేశాం. నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి.